అరే మధుతో డేట్కి వెళ్తున్నా, మళ్ళీ రాకపోవచ్చు. రెంట్ మీరే షేర్ చేసుకోండి. 20 రూపీస్ అక్కడ పెట్టినా వాడుకోండి. పెళ్ళికి కార్డు పంపిస్తా, ఖాళీగా ఉంటే వచ్చేయండి. మీరెవరు? మధు. అంకుల్ అంకుల్ అసలు మీ కూతురుదే అంకుల్, తప్పు నాది కాదు. అసలు నేను రానా, నేను బలవంతంగా రమ్మన్నది. మీ డాడీకి తెలిసే బాగోదని మా డాడీని పట్టించుకోకు బొచ్చు అన్నది. సారీ అంకుల్, తప్పేం లేదు. నేనే మధుని, మధుసూదన్. రేయ్ ఐ నో మై నిషారా, అందరు అమ్మాయిలా కాస్తాను. అదే చెప్తున్నారా, అది అసలు అందరు అమ్మాయిలా అసలు కాదు. నిషా ఈజ్ ఎంటర్ప్రెన్యూర్. ఇట్లా నీలాంటి బాయ్ ఫ్రెండ్స్ వేసుకొని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది. నిన్ను ఒక ఏటీఎం లాగా వాడుకొని స్వైప్ చేస్తుంది, నువ్వు గోకించుకుంటున్నావు. ఎవరికది? మధు నా మనసు నాది కాదు. ఈడు డేట్కి వెళ్తుండంటే ఆలీబాయ్ ఇంకా రేలంగి మామయ్య క్యారెక్టర్ చేసింది ఒకే యాక్టర్ అంటే నమ్మేస్తారా? నేను సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అంటే కరెక్ట్ అనిపిస్తుందా నాకు? నువ్వెప్పుడు రా ఇంత సైంటిఫిక్ తయారైనావు? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కదా నీది. ఏమో రా, ఈ సిచ్యువేషన్ నిజంగానే సైన్స్ వచ్చేస్తుంది. ఐ బిలీవ్ ఏలియన్స్ ఆర్ రియల్ రా. అది వీడిని స్కూల్లో చూసినప్పుడు అనిపించింది నాకు. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ డేటా అండ్ నంబర్స్ రా. వీడు డేట్కి పోతుండంటే నాకు ఎక్కట్లేరా. ఐ ఆల్సో వాంట్ టు బిలీవ్ ఇన్ ఇట్ రా. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. నిషా అరే నిషా నాకు కాల్ చేయడం చూడండి రా. అరే నిషా ఇస్ కాలింగ్ యు రా, పిక్ అప్. అరే సైలెంట్ రా. నిషా యు కాల్డ్ మీ. అంటే మన రాంబో బర్త్డే కదా ఈ రోజు, సో అందరికి పార్టీ ఇస్తున్నాను. రాంబో అంటే మన రాంబో బర్త్డేనా? నా విషెస్ కూడా చెప్పు. బేబీ నీకు ఒక ఓటీపీ వస్తుంది, చెప్పవా? యా ఇప్పుడే పంపిస్తాను. యా బేబీ పంపించేశాను. అయితే పార్టీ ఎలా? I'll talk to you later. I'm busy right now. Sorry. యా నో ప్రాబ్లం బేబీ, యూ టేక్ కేర్. జాగ్రత్త. రాంబో అంటే ఎవరు బ్రో? నిషా బాయ్ ఫ్రెండా? 2 టైమింగా? అరే అంత ప్రోగ్రెసివ్ ఆరా మీరు. రే రాంబో అంటే మా బేబీ రా, క్యూట్ బేబీ. ఆ మాత్రం ప్రోగ్రెసివ్ అంటే నాకు ఓకే రా. రే రాంబో అంటే పెట్ డాగ్ రా, కుక్క. అరే మధుతో డేట్కి వెళ్తున్నా, మళ్ళీ రాకపోవచ్చు. రెంట్ మీరే షేర్ చేసుకోండి. 20 రూపీస్ అక్కడ పెట్టినా వాడుకోండి. పెళ్ళికి కార్డు పంపిస్తా, ఖాళీగా ఉంటే వచ్చేయండి. రాకపోయినా పర్లేదు. ఓకే బాయ్. ఏముందిరా డబ్బాలా? కొత్తిమీర వాసన వస్తుంది, పులిహార ఉంటది. హే మధు, యా ప్లీజ్ టేక్ ఇట్. యా యువర్ సైడ్ హగ్ ప్లీజ్ సీటెడ్. యా థ్యాంక్ యూ. ఇది సిల్వర్, ఇది లెదర్. యా వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్? నో ఐఎమ్ లుకింగ్ గుడ్. ఓకే ఆల్వేస్ ఎప్పుడు పెట్టుకుంటావు నేను. యా నువ్వేంట్రా ఇక్కడ? సార్ ఒక డేట్ సెట్ అయింది, ప్రాక్టీస్ చేస్తున్నా. అమ్మాయి వస్తుంది. ఏంటి నీకు కూడా డేటా? ఏంటి మీకు కూడా డేటా? జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? నవ్వు రాదా? ఇంతకీ ఆ అబ్బాయి గిరాలు ఎవరు? అంత పెద్ద స్టోరీ సార్. మీరు ఒక రోజు నాకు లీవ్ ఇచ్చి మీరు కూడా లీవ్ తీసుకోండి, డీటెయిల్గా చెప్తా. నాకెందుకు ఆ స్టోరీ? సార్ ఒక్క నిమిషం. మీ ఫేవరెట్ ఎంప్లాయీని నేను. ఫస్ట్ టైం మన బార్లో కూర్చున్న, కొద్దిగా ఏమైనా కన్సెషన్ ఇవ్వచ్చు కదా? కన్సర్న్ కూడా లేదు, కన్సెషన్ అంట. కన్సిడర్ చేయొచ్చుగా సార్. ఇంకా శాలరీ కూడా పడలే నాకు. ఇది ఫస్ట్ డేట్ నాకు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి పెద్దగా పెట్టుకుంటా. ఓకే నాకు అంత అదృష్టం వద్దు కానీ సరే 5% డిస్కౌంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఈ డేట్ సెట్ అయ్యి నేను పెళ్లి చేసుకుని ఒక కూతురు పుట్టింది అనుకోండి, ఖచ్చితంగా మీ పేరు మాత్రం పెట్టకు. అవసరమైతే ఇంకో 10% డిస్కౌంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్ ఇంతకీ? నీకు డిస్కౌంట్ ఇచ్చి కూడా వేస్ట్ రా. అరే చెప్పేళ్ళండి సార్. ఆయన పేరేంది? కార్తిక్. మీరెవరు? మధు. అంకుల్ అసలు మీ కూతురుదే అంకుల్, తప్పు నాది కాదు. అసలు నేను రానా, నేను బలవంతంగా రమ్మన్నది. మీ డాడీకి తెలిసే బాగోదని మా డాడీని పట్టించుకోకు బొచ్చు అన్నది. సారీ అంకుల్, తప్పేం లేదు. నేనే మధుని, మధుసూదన్. మధు సూదనా? నీతో చాట్ చేసింది నేనే, నిన్నిక్కడ రప్పించింది నేనే. తినమ్మ బతుకు. అంటే అంకుల్
అంకుల్ ఐ నో ఇట్స్ వెరీ ప్రోగ్రెసివ్, కానీ నేను ఆ టైప్ కాదు అంకుల్. నేను ఆ టైప్ కాదు. ఇంకో టైపా? నరాల బలహీనత, అలసట, చిరాకు, ఊరికే కోపం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ మూలిక వాడుకుంటే రాత్రి పండుకునే ముందు దిండు కింద పెట్టుకొని పండుకుంటే మరుసట రోజు కొత్త ఉల్లాసం, కొత్త ఎనర్జీ, కొత్త లైఫ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ కార్తిక్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఈ మూలికను వాడు. అప్పుడు నీకు ఎలాంటి డేటింగ్ యాప్స్ అవసరం ఉండదు. అమ్మాయిలు ఐస్ కాంతంలా తుక్కుంటారు. నాకు అమ్మాయిలు అంత పవర్ఫుల్? ముట్టుకుంటే 3000, పట్టుకుంటే 10,000. అమ్మో, అలా పడేస్తే 15,000. ఇది ఒక కర్రీలు వేసుకొని ఏమన్నా తింటే ఏమన్నా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయా? కట్ చేస్తే నాశనమైపోతావు. వామ్మో కార్తిక్, నీలాంటి డెస్ప్రెషన్ ఉన్న ఫ్రెండ్స్కి ఇది అమ్ము. ఇది అమ్మావనుకో నీకు కాస్త డబ్బు వస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి అమ్మారనుకో ఇంకాస్త డబ్బు వస్తుంది. మరి ఆ ఫ్రెండ్స్కి అంతమంది ఫ్రెండ్స్ లేరు అంకుల్ నాకు. కార్తీక్, నీకు అర్థం అవట్లేదు. ఈ మూలికతో నీ లైఫ్లో పెద్ద మార్పు రాబోతుంది. ఇది శాంపుల్ మాత్రమే, నీ దగ్గర ఉంచు. నా నంబర్ నీ దగ్గర ఉంది కదా, నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే. పక్క హోటల్లో ఇంకో 2 వెయిట్ చేస్తున్నారు, వస్తాను. ఓకే అంకుల్. గిఫ్ట్ నా కోసమేనా? మీకే అంకుల్, ఇయర్ రింగ్స్. నిషా, షీఈ్ రియలీ నైస్ రా. నాకు చెప్పకుండా ఏది కొనదు. ఓటీపీ నీకే కదా వస్తుంది. రే అట్లా కాదురా, తన బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నా కానీ నన్నే గుర్తు చేసుకుంటుందిరా. అది నీకు ఎలా చెప్పాలి? హౌ కెన్ ఐ సే దట్ అంటే, ఓ పని చేయరా, చెప్పకు. యు ఆర్ జెలస్ రా, యు ఆర్ జెలస్. నీకు అట్లా అర్థమైందిరా? నిషా, అవురా కార్తిక్, నీ డేట్ ఏమైందిరా? నా డేటు క్యాండిడేట్ మారిపోయిందిరా. అందమైన మధు వస్తుంది అనుకున్నా, మందమైన మధుసూదన్ వచ్చిండు. ఈ మూలికిచ్చిండు, అమ్మి పెట్టుకోమన్నాడు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంట. ఓ షిట్, MLM. అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే సుందర్, నువ్వేరా నా ఫస్ట్ కస్టమర్. నీ లైంగిక జీవితంలో ఏమైనా మార్పులు కావాలంటే ఈ మూలికను వాడుకో. 3,000 రూపాయలే. అది పక్కా మోసం రా, నీకు అర్థం కావట్లే. నీ దగ్గరికి వెళ్ళి పైసలు గుంజుతారు, అంతకు మించి ఇంకేమీ చేయరు. పెద్ద స్కామ్ రా ఇది. సేమ్ ఫీలింగ్ రా నిషా గురించి, ఇఫ్ యూ డోంట్ మైండ్. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఐ నో మై నిషా, షీఈ్ రియలీ నైస్ గర్ల్. షీఈ్ వైస్ ఆల్సో, షీఈ్ పుట్టింగ్ ఐస్ ఆల్సో. అది అర్థం చేసుకో. రే ఐ నో మై నిషా రా, అందరు అమ్మాయిలా కాస్తాను. అదే చెప్తున్నారా, అది అసలు అందరు అమ్మాయిలా అసలు కాదు నిషా. నిషా ఈజ్ ఎంటర్ప్రెన్యూర్. ఇట్లా నీలాంటి బాయ్ ఫ్రెండ్స్ వేసుకొని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది. నిన్ను ఒక ATM లాగా వాడుకొని స్వైప్ చేస్తుంది, నువ్వు గోకించుకుంటున్నావు. నిషా కాల్ చేస్తుంది చూసావా? ఐ నో మై నిషా. త్రిషా అన్నట్టు ఫీల్ అవుతున్నావు. హాయ్ నిషా. ఓ ఈజ్ ఇట్ క్రేజీ? ఓటీపీ కావాలా? 2898. Thanks, Nana. And it was just 72K. Oh, 72K? That's totally fine, baby. Bye, baby. Friends wait చేస్తున్నారు. యా బేబీ, బాయ్ బాయ్, టేక్ కేర్. చూసావా, బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నా కానీ నాకు కాల్ చేసింది, చెప్పా కదా. అరే సుందర్, నీ ఫేవరెట్ యానిమల్ గొర్రెనారా? రే నువ్వేమన్నా అనుకో, ఐ నో మై నిషా. అరే 72,000 ఏందిరా? అది నిషానా నషానా? అది రే ఐ నో మై నిషా రా, తన అందరం అమ్మాయిలా కాదు. ఓకేరా, ఐ గివ్ అప్. ఇగో ఈ మూలిక వాడు. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆకులు తినేసాయి. 3,000 పే చేసే. నిషాకిస్తా. వద్దురా, నేను 3 తంకులు కమ్ముకుంటా. వద్దురా, నీ హోప్లెస్. నువ్వు పోతే పోరా. ఐ నో మై నిషా రా, ఐ నో మై నిషా. ఎరా రాకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కదా. లెట్స్ హ్యావ్ ఫన్ మ్యాన్. వీడేడి? ఐ నో మై నిషా రా. ఓకే. ఇన్ని రోజులు ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను, కానీ మా సుందర్గాన్ని చూస్తే నాకు ఇంకా డౌట్లు వస్తున్నాయి. సో ప్రతి రిలేషన్లో ఒక రియాలిటీ చెక్ అనేది అవసరం. దానివల్ల మీ హెల్త్ అండ్ మీరు ఎర్న్ చేసుకున్న వెల్త్ 2 సేఫ్గా ఉంటాయి.